తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సంక్రాంతి సంబురాలకు వేలాయర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి పండక్కి మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? వనజక్క వాళ్ళ ఇంటికి. వనజక్క వాళ్ళ ఇంట్లో సంక్రాంతి పండుగ సంబరాలు మొదలైపోయాయి. మరి అవేంటో పూర్తిగా డీటెయిల్డ్గా చూసేద్దాం పదండి. మరి వనజక్క మాటల్లో వనజక్క సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారో కూడా అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వనజక్క. అయితే సంక్రాంతి లోపలికి వస్తేనే అర్థమైపోయింది ఎంత బాగా సెలబ్రేషన్స్ మొదలైపోయాయి అనేది. మరి ఈ సంక్రాంతి పండుగ మీరు ప్రతి సంవత్సరం అసలు ఎలా జరుపుకుంటారు అక్క? అంటే మన ట్రెడిషనల్ పద్ధతి ఉంది కదా. అయితే నాకేంటంటే ఏ ఫెస్టివల్ అయినా కానీ మనం సిటీకి షిఫ్ట్ అయిపోయాము, అందరము సిటీలో ఉంటాము. సో సిటీ వచ్చాక ఈ మధ్య చూస్తే మనం ఎక్కడ చూసినా రిసార్ట్స్లో వాటిల్లో విలేజ్ థీమ్స్ ఇవన్నీ పెట్టేసి అంటే మనకు ఆ ఫీల్ రావడానికి అవును అక్కడ వెళ్తున్నారు. కానీ ఒకప్పుడు ఏంటంటే మనం అందరూ సిటీ లైఫ్ బాగుంటుంది అని అంతా సిటీకి వచ్చేసిన తర్వాత లేటర్ ఆన్ ఏంటంటే అందరూ ఇప్పుడు ఏంటంటే విలేజ్ లైఫ్ అయితే బాగుంటుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, తలకాయ నొప్పి స్ట్రెస్ అన్నీ అలా అని ఉంటుంది అందరికీ. కానీ నాకేంటంటే లక్కీగా నాకు అంటే మేము హైదరాబాద్లో ఇప్పుడు ఉన్న మా గ్రాండ్ పేరెంట్స్ ఏంటి, మా అమ్మమ్మలు నాయనమ్మలు అంతా అటు సైడ్, ఓకే, విలేజ్ సైడ్ అక్కడ చక్కగా అటు వెళ్ళే వాళ్ళం. పండగకి మోస్ట్లీ అంటే చిన్నప్పుడు సెలబ్రేషన్స్ చిన్నప్పుడు అటు వెళ్ళే వాళ్ళం. అంత అవగాహన లేదు యాక్చువల్గా సెలబ్రేషన్స్ అంటే. ఇప్పుడు తలుచుకుంటుంటే అరే అప్పుడు బాగున్నాయి, అప్పుడు ఏం తెలియదు, చిన్నపిల్లలం కదా, ఏం చేస్తే అదే అందరితో పాటు నలుగురితో నారాయణ అక్కడ ఏమైనా పిండి వంటలు చేసినా, ఆడుకున్నా, కైట్స్ ఎగరేసినా, ఏం చేసినా అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే అరే ఆ డేస్ మిస్ అవుతున్నాము అన్న ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది. కానీ నేను కాన్షియస్గా నేను చేస్తానంటే నాకు మన పద్ధతులు అంటే మహా ఇచ్చి, నాకు మన పద్ధతులు అంటే మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం కానీ, మన సాంప్రదాయాలు కానీ, మన పద్ధతులు ఇవన్నీ ఎప్పటికీ అంటే అది కంటిన్యూ అవ్వాలి మన దగ్గర. అంటే మా అమ్మమ్మల దగ్గర నుంచో మా పేరెంట్స్ దగ్గర స్టాప్ అయిపోకుండా ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తే నా పిల్లలు కూడా అది కంటిన్యూ చేయాలి అని ఒక ఆశ. మీకు పద్ధతులు అంటే ఎంత ఇష్టమో మీ ఇంట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఎందుకంటే అన్నీ కూడా పాతకాలానికి సంబంధించినవే. అసలు ఎక్కడ దొరుకుతున్నాయి అక్క ఇప్పుడు ఆ బొంగరాలు ఇవన్నీ? అసలు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు అంటే ఎంత బాగా అంటే ఆ ట్రెడిషన్ని ఫాలో మనము అవి కనెక్ట్ అయి ఉండాలి. అంటే మనం నేచర్కి దగ్గరగా ఉండడం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎంత ఫ్యాన్సీ ఇప్పుడు ఎంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినా మనం నేచర్కి ఎంత దగ్గరగా ఉంటామో, ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే మన మనసు మన అన్నీ అంత బాగుంటాయి అన్నమాట. మన బిహేవియర్ కానీ, మన మనసు కానీ, మన లైఫ్ కానీ, మన ఆరోగ్యం కానీ మనం ప్రకృతికి ఎంత కనెక్టెడ్గా ఉండగలుగుతాము. మ్యాక్సిమం అట్లా న్యాచురల్గా ఉండడానికే ఇంట్లో ఉన్న వస్తువులు కానీ ఏదన్నా కానీ అవన్నీ ట్రై చేస్తాను. సో అలా సంక్రాంతి వచ్చిందంటే చక్కగా మన పాత పద్ధతులు, పిండి వంటల దగ్గర నుంచి బయట కొనడాలు అవేమీ లేవు, అన్నీ ఇంట్లోనే చక్కగా ఒక వారం ముందు నుంచి ఇప్పుడు చూసే ఉంటాం అన్నీ మొదలు పెట్టేస్తాం. ఒక 1 వీక్ ముందు నుంచి అంటే పిల్లలకు కూడా ఆ ఫీల్ రావాలి, అమ్మ మా ఇంట్లో ఏదో పండగ అవుతుంది, సంక్రాంతి అంటే ఎంతో స్పెషల్. అవును, బయట ముగ్గులు వేయించడం, బయట ముగ్గులు మొత్తం అంతా పెయింటింగ్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి కదా అవి. అలా చేసిన తర్వాత నార్మల్గా రెగ్యులర్గా సంక్రాంతికి స్పెషల్ ఏంటంటే మామూలుగా విలేజెస్లో అయితే పంట చేతికి అందే టైం కాబట్టి అక్కడ సెలబ్రేషన్స్ ఒకలా ఉన్నా, కాకపోతే మన దగ్గర ప్రతిదీ అది రెప్లికేట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఇంట్లో పూజల దగ్గర నుంచి ఆ రోజు ఏంటంటే సంక్రాంతి మనం మెయిన్గా చేయాల్సింది ఆ రోజు చక్కగా భోగి రోజు భోగి మంటలు వేస్తాం. చక్కగా చాలా బాగా చేస్తాను భోగి మంటలు. టెర్రస్ మీదే వేస్తాను, చాలా బాగా చేస్తాను భోగి మంటలు. ఇంట్లో ఉన్న పాత వస్తువులు అట్లా చిన్నవి ఏమైనా ఉన్నా మా పిల్లలకు కూడా తెలవాలి కదా, ఇంట్లో అందరికీ భోగి మంటలు వేస్తున్నామంటే ఎర్లీ మార్నింగే భోగి మంటలు చక్కగా వేసేసి దాని తర్వాత భోగి రోజు అట్లా చేస్తాము. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే భోగి పళ్ళు అవి పోయడము. ఇంకా నాకు ఆస్తి
కాబట్టి ఏదో సరదాగా మా పిల్లలకి అలా చేస్తాను. ఇంకా పోస్తారా? చిన్నవాడికి చేస్తాను, మా పెద్ద బాబు మరీ పెద్దవాడు కాబట్టి అదొక సరదా అనమాట. సో ఇవన్నీ చేశాక భోగి ఇప్పుడు ఏదైనా ఫ్రైడే అలా వచ్చిందంటే ఒక 5 ముత్తైదులను పిలిచి వాళ్ళకి పసుపు బొట్టు అవన్నీ ఇస్తాను ఆ రోజు. ఇచ్చిన తర్వాత సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి చక్కగా ముగ్గులు అవన్నీ పెట్టేసిన తర్వాత భగవంతుడికి మా ఇంట్లో ఉన్న దేవతారాధన చేసుకొని అభిషేకాలు అన్ని దేవతలకి అభిషేకం చేసుకొని మనం ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి, సూర్యుడికి, విష్ణుమూర్తికి, లలిత అమ్మవారికి ఈ 4 మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఆ రోజు పూజ. లలిత సహస్రనామం. ఎందుకంటే మనం ఎక్కువగా సంక్రాంతి చూస్తే చెరుకు ఎక్కువగా చూస్తూ ఉంటాం. చెరుకు అంటే లలిత అమ్మవారి చేతిలో చెరుకు చాలా వాటికి హెల్త్కి అంటే తీయదనానికి, స్వీట్నెస్ అంటే మనకి ఈ సంవత్సరం అంత బాగుండాలి అని అనుకుంటూ అట్లా అన్నిటికీ చాలా వాటికి చెరుకుని రిలేట్ చేస్తామన్నమాట. సో అలా అని నేను లలిత అమ్మవారికి చెరుకు నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజ చేసి మా ఇంట్లో నార్మల్గా పువ్వులు అవన్నీ. ఖచ్చితంగా చేసే నైవేద్యం ఏంటక్క? ఖచ్చితంగా పొంగల్ చేస్తాం, పెసరపప్పు చక్కెర పొంగలి. పొంగల్ అనగానే పొంగలి చక్కెర పొంగలి చేసి దేవుళ్ళకి పెట్టి దాని తర్వాత అంటే మేము ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అంటే నియర్ బై ఇప్పుడు మనం అయితే మన పద్ధతుల్లో ఫాలో అవుతాము. కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళు నార్త్ ఇండియన్స్, వాళ్ళందరూ ఖచ్చితంగా సంక్రాంతికి మా ఇంట్లోనే భోజనం వాళ్ళకి. సో అందరూ వస్తారనమాట ఆ రోజు. అంటే ఇది ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ మన తెలుగు వారి పండుగ. సో మిగిలిన ప్రాంతాల వాళ్ళకి ఇప్పుడు అంత తెలియదు కదా. నార్త్ లో కూడా ఉన్నది వాళ్ళకి, అందరికీ సంక్రాంతి వాళ్ళకి లోరీ అట్లా చేస్తూ ఉంటారనమాట. అందరికీ ఉంది, కాకపోతే ఎక్కువగా మేజర్గా సెలబ్రేట్ చేసుకోరు, మనలాగా చేసుకోరు వాళ్ళు. సో వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు భోజనాలకి. మన స్పెషల్స్ ఏంటి? పులిహోర, బూర్లు, బొబ్బట్లు, చక్కెర పొంగలి, పెరుగువడ, ఇంకా నాకు ఎంత ఓపిక ఉంటే అన్ని చేస్తాను వాళ్ళందరికీ. ఆ రోజు చేసి పెడతారా? అవును, ఆ రోజు ఇంకెవరితో వంట చేయించారు అంటే హెల్ప్ ఉన్నారు, బట్ చేయడం మాత్రం నేనే చేస్తాను. హెల్ప్ ఉంటారులే ఇంట్లో. సో చేసి చక్కగా వాళ్ళందరికీ ఎంజాయ్ చేస్తాం. చక్కగా కింద విస్తరాకులు వేసుకొని హ్యాపీగా కింద కూర్చుని హ్యాపీగా తింటాం. సో అదొక మంచి ఫీలింగ్ అనమాట మా ఇంట్లో అందరికీ. అంటే మనం ఎలాగో విలేజెస్కి వెళ్ళలేము, ఆ విలేజ్ ఫీల్ కోసం ఎక్కడికో వెళ్ళిపోయి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి రిసార్ట్లకి వెళ్ళడం అట్లా కాదు. మన ఇంట్లోనే మన పిల్లలకి ఆ పద్ధతులు నేర్పించడము, వాళ్ళకి ఈ పండగల ఒక ప్రత్యేకత వాళ్ళకి తెలిసేలాగా చేయడము, ఎందుకు చేసుకోవాలి ఇట్లా అవన్నీ వాళ్ళకి తెలిస్తేనే కానీ అంటే ఇవన్నీ ఇంకా మనం ఫ్యూచర్లో ఇంకా ముందుకు మన ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చేస్తూ ఉన్నారు కదా. ఈ కంప్యూటర్ జనరేషన్ అంటాం, ఈ జనరేషన్లో ఇంకా ఎప్పుడు పిల్లలకి మనం ఎప్పుడు చెప్తాము? ఇప్పుడు నుంచే వాళ్ళకంటే మనం చేస్తూ ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఈ పండగ ఇలా జరుపుకోవాలి, ఈ పండగకి ఇది ప్రత్యేకత, వాళ్ళకి ఆ పండగ గురించి చెప్తూ మనం చేసుకుంటే కనుక హ్యాపీగా చాలా చాలా బాగుంటుంది. సో ఇంట్లోనే ఆ మంచి ఫీల్ పిల్లలకు కూడా అనిపించాలన్నమాట. అంటే ఇప్పుడు నేను కానీ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కానీ ఆ ముగ్గులు వేయడము, ఆ ఇంట్లో అన్ని కైట్స్ ఎగరేస్తున్నారు అక్క ఇప్పుడు కూడా? కైట్స్ ఎగరేస్తారా మీరు? అవును, కైట్స్ ఏంటి అన్నీ అనమాట. అవన్నీ చేస్తూ ఉంటేనే ఓకే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకే మనం ఇలా మా పేరెంట్స్ ఇలా చేశారు కాబట్టి మేము ఇట్లా చేయాలని మన పద్ధతులను అలా అంటే కంటిన్యూ చేయడమే దాని యొక్క ఇది. సో అంత చాలా స్పెషల్. ప్రతి ఫెస్టివల్ స్పెషలే, సంక్రాంతి ఇంకా స్పెషల్. నిజంగా సంక్రాంతి ఇంకా స్పెషల్ అక్క. నిజంగా చాలా 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 బాగుంది. అండ్ మీరు సెలబ్రేట్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది అక్క. మంచి మంచి విషయాలు మీరు సెలబ్రేట్ ఎలా చేసుకుంటారని చాలా చక్కగా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వనజక్క. నమస్కారం. నమస్తే. సో చూసారు కదండి, మరి వనజక్క సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారనేది ఎంత డీటెయిల్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మీరు కూడా అంత ట్రెడిషనల్గా జరుపుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారు? సో చాలా బాగుంది కదా, సెలబ్రేషన్స్ ఇలా చేసుకుంటే పండగ అంటే పండగే. సో మరొక్కసారి మరి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.